తిరుపతి వెళ్తున్నాం అని పనామె చెప్పిందంట. సరే ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని దేవునికి చేరేలాగా చూడు అని 100 రూపాయలు తీసి తన చేతిలో పెట్టేసిందంట. వెంటనే 100 రూపాయలు తీసి తన కొంగు కట్టేసుకుంది ఈ పనమ్మాయి. కుటుంబ సహత రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యారు తిరుపతికి ట్రైన్ ఎక్కడానికి. అదే స్టేషన్లో ఒక ముసిలావిడ అడుక్కుంటుంది. అమ్మ, నేను తినక 3 రోజులు అవుతుందమ్మా, నాకు డబ్బులు ఏమొద్దమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టించమ్మా అని ప్రాధేయపడింది. ఆమెను చూసి మనసు కరిగిపోతుంది ఈ పనమ్మాయికి. ఓనరమ్మ ఎలాగో ఏమనుకోదు అనుకుంటూనే తన కొంగులో ఉన్న 100 రూపాయలు తీసి ప్లేటు మీల్స్ తీసుకొని తనకు పెట్టేస్తుంది. ట్రైన్ ఎక్కేస్తుంది. అదే సమయంలో నిద్రిస్తున్న ఓనరమ్మ కళలోకి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారంట. నువ్వు పంపించిన 100 రూపాయలు నా వరకు చేరాయి అని చెప్పారంట. టక్కని నిద్రలో నుంచి లేచి ఇది ఇంకా తిరుపతికి చేరుకొని ఉండదే అని వెంటనే కాల్ చేస్తుందంట. పని ఆమె జరిగిందంతా చెప్పేస్తుందంట. అప్పుడు అర్థమవుతుందంట తనకి మానవ సేవే మాధవ సేవ అని. చిన్న కథ నచ్చిందా?